తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో అనంతపురంలో ఈ సభను నిర్వహిస్తోంది. దాదాపుగా 3 లక్షల మంది ప్రజలతో ఈ సభను నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టుగా ప్రజలెవరు స్వచ్ఛందంగా రావడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు బలవంతంగా తరలిస్తున్నారు. సభకు రాకపోతే సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తామంటూ గ్రామాల్లో చాటింపు వేస్తున్నారు. ఈ సందర్భంలోనే ప్రజలు భయంతో ఈ సభకు తరలి వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా 6,000 మంది పోలీసులతో ఈ సభకు భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. దాదాపుగా 55కు పైగా డ్రోన్లతో నిఘా వేసినట్టు, 28 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం నగరంలో ట్రాఫిక్ మళ్లించారు. ట్రాఫిక్ మళ్లింపు కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు టమోటా మార్కెట్ పక్కనే ఈ సభ నిర్వహిస్తున్నారు. దీని ఫలితంగా టమోటా మార్కెట్ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కారణంగా టమోటాను సకాలంలో మార్కెట్కు తీసుకురాలేకపోతున్నారు. ఇప్పటికే ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఏమాత్రం టమోటా మార్కెట్కు రావడం లేట్ అయితే ఖచ్చితంగా ఆ పంట దెబ్బతినే ప్రమాదం ఉంది, అది కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయ్యర్లు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు, టమోటా ఏమాత్రం చెడిపోయినా కూడా. ఈ నేపథ్యంలోనే రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనంతపురం నగర పరిసర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని రాజకీయ వర్గాల్లో ప్రస్తావిస్తున్నారు. అదే సందర్భంలో అనంతపురం సత్యసాయి జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 2వ శనివారం పాఠశాల నిర్వహించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన మొత్తం బస్సులను తెలుగుదేశం పార్టీ ఈ సభకు వినియోగిస్తోంది. పోలీసులు, ఆర్టీ అధికారులు నిన్నటి రోజున రాత్రే ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన బస్సులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ బస్సులన్నీ గ్రామాలకు పంపించారు. గ్రామాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. అనంతపురం నగరంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సూపర్ హిట్ సూపర్ 6 సభ పైన ప్రధానంగా విమర్శలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు వేరు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేశామని చెప్పుకుంటున్నటువంటి హామీలు వేరు. తెలుగుదేశం పార్టీ అన్నదాత సుఖీభవన్ సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లలో జమ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు, కానీ అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరోవైపు దీపం పథకం అమలు చేశామని చెప్తున్నారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు దాదాపుగా లక్షలాది ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంఓయూలు కుదుర్చుకున్నాము ప్రైవేట్ కంపెనీలతో అని ప్రభుత్వం చెబుతోంది. మెగా డిఎస్సి ప్రకటిస్తున్నామని చెప్తోంది. కానీ ఎప్పుడైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ నెరవేరినట్టు, కేవలం ఎంఓయూలు కుదుర్చుకుంటే సాధ్యం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అప్పుడే ఉద్యోగాలన్నీ ఇచ్చేసినట్లు మాట్లాడుతోంది. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, కానీ ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఈ సూపర్ 6 హామీల్లో నుంచి వాటిని తొలగించారు. అదే సందర్భంలో మరో పథకం ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించారు. మరోవైపు అన్నా క్యాంటీన్లు కూడా సూపర్ 6 పథకాల్లోకి జమ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వివిధ పత్రికలకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ప్రధానంగా ఈ సూపర్ 6 హామీలను పొందుపరిచారు. అందులో అన్నా క్యాంటీన్లు చేర్చారు. ఆ తర్వాత పింఛన్ల పెంపుకు సంబంధించి పథకాన్ని చేర్చారు. సూపర్ 6 హామీల్లో ఈ పథకాలు లేవు. సూపర్ 6 హామీలో ఉన్నటువంటి మహిళలకు నెలకు 1,500 ఇచ్చే పథకాన్ని, ఆ తర్వాత నిరుద్యోగ భృతిని పక్కకు తొలగించి ఆ 2 పథకాల స్థానంలో అన్నా క్యాంటీన్లను, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే ప్రకటనను, పథకాన్ని చేర్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చింది ఒక పథకం అయితే హామీ, ఇప్పుడు అమలు చేస్తున్నది చెప్పుకుంటున్నది వేరే పథకాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తోంది. కానీ ఈ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ ప్రభుత్వానికి సంబంధించిన సభ అన్న
అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ప్రచారం చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ సభగా మార్చేసింది. ఇది ఎక్కడ ప్రభుత్వ నిర్వహిస్తున్నటువంటి సభగా కనిపించడం లేదు. ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో నిర్వహిస్తున్నప్పటికీ ప్రచారం మాత్రం తెలుగుదేశం పార్టీ అకౌంట్లో పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సభకు సంబంధించినటువంటి ఖర్చును ప్రభుత్వం నిర్వహిస్తోందా, ప్రభుత్వం భరిస్తోందా, తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తోందా, తెలుగుదేశం పార్టీ ఖర్చును భరిస్తోందా అని వైఎస్ఆర్సీపీ దృష్టి సారించింది ఇప్పటికే. అయితే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ కానీ ఈ సభ కనిపిస్తోంది కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సభగా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.